మన తెలుగు జానపద కథల్లో చాలామంది తమాషా పాత్రలు ఉంటారు కదా. అలాంటి వాళ్లల్లో ఒకరు పేరు వినగానే మనందరికీ నవ్వొచ్చేసే ఒక గురువు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆయన పేరే పరమానందయ్య. ఈ కథ మనల్ని నవ్వించడమే కాదు, ఆలోచింపజేస్తుంది కూడా. సాధారణంగా గొప్ప పండితుడు కొడుకు కూడా పండితుడే అవుతాడు అనుకుంటాం కదా. కాని పరమానందయ్య విషయంలో కథ పూర్తిగా రివర్స్ అయిందన్నమాట. తండ్రేమో జ్ఞానసముద్రం, కొడుకేమో అమాయకత్వానికి మారుపేరు. మరి అలాంటి వ్యక్తి ఒక మఠానికి అధిపతి అంటే గురువు ఎలా అయ్యాడు? ఆ కథేంటో చూద్దామా? అసలు పరమానందయ్య కథలోకి వెళ్లే ముందు మనం ఆయన నేపథ్యం గురించి, ముఖ్యంగా వాళ్ల నాన్నగారి గురించి తెలుసుకోవాలి. ఆయన పేరు సచ్చిదానందులు. ఆయన స్థాపించిన మఠమే ఈ కథకంతటికీ పునాది. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, గోదావరి నది ఒడ్డున పచ్చని పంటపొలాలతో కళకళలాడుతూ ఉండే ఒక అందమైన ఊళ్ళో. అక్కడే సచ్చిదానందులవారు ఉండేవారు. ఆయన కీర్తిప్రతిష్టలు చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించాయి. అయితే ఈ సచ్చిదానందులవారి జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. భార్య చనిపోయిన తర్వాత ఆయన ఇక సంసారాన్ని వదిలేసి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు. అలా సత్యం, ధర్మం, శాంతం, సహనం ఈ నాలుగింటినే పునాదులుగా చేసుకుని ఒక మఠాన్ని కట్టారన్నమాట. దానిపేరే సచ్చిదానంద మఠం. ఆయన గొప్పదనమేంటంటే, కేవలం చెప్పడమే కాదు, చెప్పిన ప్రతీదాన్నీ తను చేసి చూపించేవారు. అందుకే చుట్టుపక్కల ప్రజలందరికీ ఆయనంటే అంత గౌరవం. ఏ చిన్న ధర్మ సందేహం వచ్చినా వాళ్లకి గుర్తొచ్చేది సచ్చిదానందులవారే. ఇంత గొప్ప జ్ఞానికి, ఇంతటి మహానుభావుడికి ఒరే ఒక కొడుకు. ఆ వారసుడే మన కథానాయకుడు పరమానందయ్య. అసలు తండ్రీ కొడుకులకి ఇంత తేడా ఉంటుందని మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకరేమో జ్ఞానసముద్రం, ఇంకొకరేమో అమాయకత్వానికి ప్రతిరూపం. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో వాళ్ల నాన్నగారు చాలా గారాబంగా పెంచారట. ఆ గారాబం వల్లేనేమో తండ్రికున్న పాండిత్యంలో వెయ్యోవంతు కూడా ఈయనకు రాలేదు. కాని అమాయకత్వం మాత్రం కొండంత పేరుకుపోయింది. అందుకేనేమో మన తెలుగులో పండితపుత్రుడు అని ఓ మాటుంది. అంటే పండితుడి కొడుకే అయినా పాండిత్యం లేనివాడు అని అర్థం. పరమానందయ్య ఈ మాటకు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ అన్మాట. సరే, పాండిత్యమనే ఆస్తి రాకపోతే పోయింది. కాని అంతకన్నా గొప్ప గుణాలు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చాయి. అవేంటంటే మంచితనం, జాలి, దయ, శాంతం, సహనం ఇవన్నీ ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సచ్చిదానందుల వారు చనిపోయిన తర్వాత మరి ఆ గురుపీఠానికి వారసుడు ఎవరు? ఆయన ఒక్కగానొక్క కొడుకైన పరమానందయ్యే కదా. కాని ఇక్కడే ఒక్క పెద్ద చిక్కొచ్చి పడింది. అసలు ఏమీ తెలియని వ్యక్తి గురువుగా ఏం చేస్తాడు? చుట్టూ ఉన్న ఊరి జనాలందరిలో ఇదే ప్రశ్న. ఏ సందేహం వచ్చినా తీర్చాల్సిన గురువుకే ఏమీ తెలియకపోతే ఎలా? కాని విధి మరోలా ఆలోచించింది. ఈ సమస్యకు ఒక విచిత్రమైన పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం ఆయన తెలివిలో లేదు, ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితుల్లో ఉంది. ఏంటంటే, ఆ చుట్టుపక్కల 20 క్రోసుల దూరం వరకు, అంటే దాదాపుగా 45 మైళ్ల దూరం వరకు ఇంకో గురువు కాదు కదా, కనీసం పూజలు చేసే పురోహితులు కూడా ఒక్కడూ లేడు. సో వేరే ఆప్షన్ లేదన్నమాట. అందుకే పరమానందయ్యకు పోటీనే లేకుండా పోయింది. ఎవరూ ఆయన అర్హతను ప్రశ్నించలేదు. అలా వేరే దారి లేక ఆ గురుపీఠం ఆయనకే దక్కింది. ఇక భక్తులిచ్చే కానుకలతో మఠం హాయిగా నడిచిపోతోంది. గురువు అయితే అయ్యాడుగాని పరమానందయ్య అమాయకత్వం వల్ల ఎక్కడ ఎలాంటి తంటా వస్తుందోనని ఒక భయం. ఆ లోటును పూడ్చడానికే అన్నట్టు కథలోకి మరో ముఖ్యమైన వ్యక్తి వచ్చింది. ఆమె పరమానందయ్య భార్య, పేరిందేవి. ఇక్కడ సచ్చిదానందులవారి తెలివిని మెచ్చుకోవాలి. ఆయన గొప్ప పండితుడే కాదు, కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించే మంచి తండ్రి కూడా. తన అమాయకుడైన కొడుక్కి ఒక మంచి తోడు కావాలని ఆయనకు ముందే తెలుసు. అందుకే తాను పోయే ముందే ఎన్నో మంచి గుణాలున్న పేరిందేవిని వెతికి మరీ పెళ్లిచేశారు. కొడుకు జీవితానికి ఒక ధీమానిచ్చారన్నమాట. వాళ్ళిద్దరి జంట చూడముచ్చటగా కుదిరింది. జాలి, దయ, ఎదుటివాళ్లకి సాయం చేసే గుణం, ఇలాంటి మంచి విషయాల్లో ఇద్దరూ ఒకటే. ఇద్దరిదీ ఒకేలా స్పందించే మంచి మనసు. అయితే ఈ బంధానికి అసలైన బలం పేరిందేవి. ఆమె పెద్దగా చదువుకోకపోయినా ఆమెలో ఒకటి పుష్కలంగా ఉంది. అదే లోకజ్ఞానం, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట.
ప్రపంచం ఎలా నడుస్తోందో ఆమెకు బాగా తెలుసు. పరమానందయ్య అమాయకత్వానికి ఆమె తెలివితేటలు కరెక్ట్గా సరిపోయాయి. సో పరమానందయ్య కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక నాయకుడిగా ఉండటానికి కేవలం మంచితనం ఉంటే సరిపోతుందా, లేక దానికి తెలివితేటలు, లోకజ్ఞానం కూడా తప్పనిసరిగా కావాలా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారే ఆలోచించుకోవాలి.